మనం మన లైఫ్లో చాలా మంది సక్సెస్ అయిన పర్సన్స్ని చూసింటాం. వాళ్ళని మన ఇన్స్పిరేషన్గా పెట్టుకొనింటాం. కానీ ఇతను వారందరికీ ఎక్సెప్షన్. అతని పేరే నికోలస్ జేమ్స్ యుజిసిక్. నిక్ 1982 ఆస్ట్రేలియాలో టెట్రా అమీలియా సిండ్రోమ్ అనే డిసీజ్తో పుట్టాడు. ఆ డిసీజ్తో పుట్టిన ఎవ్వరికీ కాళ్ళు కానీ చేతులు కానీ ఉండవు. ఇతనికి కూడా కాళ్ళు చేతులు లేవు కాబట్టి చిన్నప్పటి నుంచి అందరూ ఎగతాళి చేయడం ప్రారంభించారు. దీనితో అతని 10 ఏళ్ల వయసులోనే డిప్రెషన్లోకి పోయి ఒక 6 అడుగుల ఉన్న బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. కానీ అదృష్టంతో బ్రతికాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక బెస్ట్ మోటివేషనల్ స్పీకర్, అలాగే యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ అనే కంపెనీకి ప్రెసిడెంట్. అతను అందరిలాగే రాయగలడు, డాన్స్, స్విమ్మింగ్, అలాగే పెయింటింగ్ కూడా వేయగలడు. అతని ఫేమస్ కోట్ ఏంటంటే, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? దానికి అర్థం, మనం ఫెయిల్ అయినప్పుడు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, కానీ ఎప్పుడు ఫెయిల్ అయ్యామని బాధపడి అక్కడితో ఆగిపోకూడదని. ఇంకా మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి. మనం మన కోసం బ్రతకాలి, కానీ ఇతరుల కోసం కాదు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని అతను తన మోటివేషన్ స్పీచ్లో ఎప్పుడు చెప్తుంటాడు. అలాగే ఇతను ఒక షార్ట్ ఫిలింలో కూడా యాక్ట్ చేశాడు. దాని పేరు బ్యూటిఫుల్ సర్కస్. దీనికి గాను అతనికి బెస్ట్ యాక్టర్ అనే అవార్డు కూడా ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, అతని కాళ్ళు చేతులు లేకపోయినా అతను తన లైఫ్లో దేన్ని కోల్పోలేదు. ఇన్ఫ్యాక్ట్ మన అందరికంటే హ్యాపీగా బ్రతుకుతున్నాడు. సెకండ్, స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ హాకింగ్ అంటేనే మనకు గుర్తు వచ్చేది బ్లాక్ హోల్స్. అలాగే ఇతను పెద్ద సైంటిస్ట్. స్టీఫెన్ హాకింగ్ సైన్స్ని కూల్ అండ్ ఫన్నీగా మార్చేశారు. ఇలాంటి గొప్ప మనిషి అయిన స్టీఫెన్ హాకింగ్కి 21 ఇయర్స్లోనే అమైట్రోఫిక్ లేటరల్ స్క్లీరోసిస్ అనే డిసీజ్ వచ్చింది. ఈ డిసీజ్ వల్ల బాడీలో ఉన్న ఏ నర్వ్స్ పని చేయవు. టోటల్ బాడీ మొత్తం ప్యారలైజ్డ్ అయిపోతుంది. డాక్టర్స్ ఇంకా 2 ఇయర్స్కి మించి ఎక్కువ బ్రతకరన్నారు. కానీ స్టీఫెన్ హాకింగ్ ఏమన్నారు తెలుసా? నా లైఫ్ 21 ఇయర్స్కి ముందు బోర్డుగా ఉండేది, కానీ ఈ డిసీజ్ వల్ల నా లైఫ్ యొక్క పర్పస్ తెలిసి నేను ఇప్పుడు ఒక పెద్ద సైంటిస్ట్ అయ్యానని అన్నారు. అతను నోరు విప్పి మాట్లాడలేడు కూడా. అతనేం మాట్లాడాలనుకున్నాడో కంప్యూటర్లో తెలుస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక మనిషి కనీసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలలేడు, అలాగే మాట్లాడలేడు కూడా. కానీ అతను వండర్స్ క్రియేట్ చేశాడు. అలాగే తన ఫ్యామిలీ పిల్లలతో నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. కానీ